నమస్తే. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. నేను మీ ఫజల్. మనం చూసాం ప్రధానమంత్రి తెలంగాణ పర్యటనలు. ఆయన చాలా అందరూ అనుకున్నారు ఇక బెంగాల్ తర్వాత తెలంగాణనే లక్ష్యంగా వస్తున్నారు కాబట్టి చాలా ఉత్తేజకరంగా అంటే బీజేపీ కార్యకర్తల్లో జోష్ నింపేలా ఆయన ప్రసంగం ఉంటుంది అనుకున్నారు కానీ తీరా చూస్తే ఆయన టీడీపీ జనసేన కార్యకర్తల్లో జోష్ నింపేలా వ్యవహరించారు అనిపిస్తున్న నేపథ్యంలో మనతో ఈ అంశాల్ని మాట్లాడడానికి బీజేపీ నుంచి అధికార ప్రతినిధి సుందరయ్య ఉన్నారు, అలాగే బీఆర్ఎస్ అధికార ప్రతినిధి సత్యవతి ఉన్నారు, తెలంగాణ అధికార ప్రతినిధి అలాగే ఎన్టీఆర్ జాగృతి అధ్యక్షులు డాక్టర్ ఏఎస్ రావు గారు ఉన్నారు. సార్, మోడీ వచ్చి మీ నేతను కలిశారు కదా, ఏఎస్ రావు గారు చెప్పండి. ఎలా ఎలా ఉంది స్పందన? తెలంగాణలో టీడీపీ మళ్ళీ అక్కడ ప్రాణం పోసుకుంటుందా? అంటే తెలంగాణలో తెలుగుదేశం ప్రాణం పోసుకుంటుంది, అది అంతా పక్కకు పెడితే ఇప్పుడు ఏం జరిగిందంటే బీజేపీకి అక్కడ సౌత్ ఇండియాలో దక్షిణ భారతదేశంలో ప్రాధాన్యత తగ్గిపోతుంది. ఎందుకంటే కేరళం చేతి నుంచి వెళ్ళిపోయింది. తమిళనాడులో కూడా అది హిందూ వ్యతిరేక శక్తులు అలాంటి కార్యక్రమాలు అయిపోయినాయి. బీజేపీకి అక్కడ ఎక్కడ రెస్పాన్స్ రాలే. కర్ణాటకలో మళ్ళీ బీజేపీ ప్రభుత్వంలో కాంగ్రెస్ ఉంది. ఇక మిగిలింది సౌత్ లో ఎవరు? చంద్రబాబు నాయుడు గారే. చంద్రబాబు నాయుడు గారు ఏమైనా చేయగలరు సమర్థుడు. అందుకే చంద్రబాబు నాయుడు గారిని చేతిలో పెట్టుకోవాలని చెప్పేసి ఒక ప్రధానమంత్రి స్థాయి ఉన్న వ్యక్తి ఒక ముఖ్యమంత్రి ఇంటికి రావడం అనేది బహుశా ఇది చాలా యాక్సిడెంటల్ గా, చాలా అరుదుగా చూసే సంఘటన. రావడం తప్పని నేను అనట్లేదు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రికి కూటమిలో ఉన్నటువంటి నాయకులు కాబట్టి అక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఆరోగ్యపరంగా ఇష్యూలు ఉన్నాయి. ఆయన హాస్పిటల్ సర్జరీ అయింది కాబట్టి ఆయన జూనికి వచ్చి మళ్ళీ ముఖ్యమంత్రిని కలవకుండా బాగుండదని చెప్పేసి అలా భావించి కూటమి నాయకులని ఒక మర్యాదక పూర్వకంగా స్నేహభావంతో కలిశారని అనుకోవచ్చు. కాకపోతే ఆ ప్రోటోకాల్ విల్ నాట్ పర్మిట్. ఎందుకంటే ప్రధానమంత్రి స్థాయికి ఉన్నటువంటి వ్యక్తి ఒక ఎందుకంటే ఆ స్థాయిని మర్చి ప్రధానమంత్రి లెవెల్ ఉన్న వ్యక్తి ఉప ముఖ్యమంత్రి ఇంటికి, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ఇంటికి, దట్టు వాళ్ళు ప్రాధాన్యత వహిస్తున్నటువంటి రాష్ట్రంలో కాకుండా పక్క రాష్ట్రం పొరుగు రాష్ట్రంలో ఉండడం వల్ల దానిలో అనేకమైన విమర్శలు వచ్చినాయి. డాక్టర్ ఏసరావు గారు ఒక విషయం చెప్పండి. పార్టీ అంటే తెలంగాణలో బీజేపీ పార్టీ వీక్ గా ఉంటుంది అనుకుంటున్నారా మోడీ గారు? అలాగే ఒక రెండు జాకీలు టీడీపీ జనసేన జాకీతో లేపాలనుకుంటున్నారా తెలంగాణలో? ఇప్పుడు ఇది జగమెరిగిన సత్యం అండి. తెలంగాణలో పార్టీ వీక్ గా ఉంటుందా అంటే ఉద్దేశపూర్వకంగా వీక్ గా పెట్టారు. ఎందుకంటే కిషన్ రెడ్డి బీజేపీలో ఉన్నంత వరకు, కిషన్ రెడ్డి లాంటి నాయకుడు యాక్టివ్ ఉన్నంత వరకు ఇక్కడ బీజేపీకి 1+1 వస్తుంది తప్ప ఇంకా వేరే రిజల్ట్ ఉండదు. బీజేపీని నిర్వీర్యం చేసుకుంటూ బీజేపీని ఇన్యాక్టివ్ చేసుకుంటే కిషన్ రెడ్డి యాక్టివ్ ఉంటాడు. బీజేపీ యాక్టివ్ అయితే కిషన్ రెడ్డిని పట్టించుకొని ఉండడు. ఎందుకంటే ఇది నా వ్యాఖ్యలు కాదు, బీజేపీలో కరడు కట్టిన బీజేపీ వాదుల వ్యాఖ్యలు కూడా ఇదే. ఇది ఎవరు అవునన్నా కాదన్నా ఇది అందరు చెప్పే సత్యమే. బీజేపీ తెలంగాణ సర్వనాశనం అయిందంటే బికాస్ ఆఫ్ కిషన్ రెడ్డి గారు వల్లనే బీజేపీ. ఎందుకంటే కిషన్ రెడ్డి ఇన్ని రోజులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎప్పుడే కానీ జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో 40 సీట్లు వచ్చిన దాఖలాలు లేవు. 1+1 తప్ప ఇంకంత సీన్ లేదు. ఇంతకుముందు ఆ బండి సంజయ్ గారికి బండి సంజయ్ గారికి ఇచ్చింది కాబట్టి ఏదో బండి సంజయ్ వల్ల ఒక ఊపు వచ్చింది, దాని వల్ల 40 సీట్లు వచ్చినాయి. కానీ కిషన్ రెడ్డి తల కిందులు కాలు మీద చేసిన ఒక 20 జిహెచ్ఎంసీ సీట్లు కూడా గెలిపించలేరు ఆయన. అది వాస్తవము. అది బీజేపీ కార్యకర్తలకు నాయకులకు కూడా తెలుసు, అందరికి తెలుసు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ఏనుగులు, ఎలుకలు కాదు. బీజేపీ పార్టీకి కేంద్ర పార్టీ కావాల్సింది ఏనుగులు కావాలంటే ఎమ్మెల్యేలు కావద్దు. ఎమ్మెల్యేలు మీకు మాకు ఎంపీలు అంటే రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా మీరు రాష్ట్రంలో ఏమని చేసుకున్న బాబు మాకు మాత్రం ఎంపీ సపోర్ట్ కావాలి. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఈ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కాబట్టి వీళ్ళ ఎంపీల మద్దతు వాళ్ళకి అవసరం. అందుకే వీళ్ళకు ఆ ప్రధానమంత్రి స్థాయి మనిషి కూడా ఆయన ఆడికి వచ్చిపోయాడు. ఇక్కడ కూడా ఏముందంటే ఖచ్చితంగా చెప్తున్నా, మీరు రాసి పెట్టుకొని ఖచ్చితంగా చెప్తున్నా, రేపు ఇక్కడ బీఆర్ఎస్ కి బలపరచడానికే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం బై ఫ్లూక్ వచ్చింది. ఎందుకంటే ఆ రోజు బీజేపీ ప్రభుత్వం ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితిలో ఉండే. కాకపోతే అప్పుడు కవిత అరెస్ట్ లేట్ కావడము, బండి సంజయ్ తీసి కిషన్ రెడ్డిని మళ్ళీ అధ్యక్షుని చేయడం వల్ల ఏమైపోయిందంటే అరే బీఆర్ఎస్ కానీ మళ్ళీ బీజేపీ ఒకటైపోయిందని చెప్పేసి ఆ ఓట్ అనేది కాంగ్రెస్ వైపు మళ్ళింది.
ముఖ్యమంత్రి ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా తెలియదు నాకు ఓట్లు వస్తాయి నేను ముఖ్యమంత్రి అయితే అని చెప్పి ఆయనకు కూడా తెలియదు. అది బయటలోకి వచ్చింది ఫజల్ కేవలం గారు బీజేపీ కేంద్ర పార్టీ తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయం కిషన్ రెడ్డిని పెట్టడం వల్ల ఇక్కడ బీజేపీ కోల్పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది తప్ప ఇంకా వేరొకటి కాదు. ఇది ఓకే, సుందరయ్య గారు మీరు 100% చెప్పండి. అంటే బీజేపీలో డాక్టర్ యేసవ్ గారు సుందరయ్య గారిని మాట్లాడనివ్వండి. మాట్లాడు. ఇప్పుడు రావు గారు ఆరోపించినట్టుగా కిషన్ రెడ్డి బతుకున్నంత కాలం ఈ పార్టీలో యాక్టివ్ గా ఎదగనివ్వడం లేదు. ఇది నా మాట కాదు, బీజేపీలో ఉన్న క్యాడర్ గానీ ఇతర రాజకీయాల్లో ఉన్న అనేక వర్గాల వాళ్ళు గానీ ఆరోపిస్తున్న బతుకున్నంత కాలం మాటని వల్లే సార్ కిషన్ రెడ్డి గారు పార్టీలో ఉన్నంత కాలం వల్ల చెప్పారు సార్. అదే నా మాట ఏంటంటే పొలిటికల్ గా బతుకున్నంత సేపు, సో యాక్టివ్ గా ఓకే. ఉన్నంత సేపు కాదు రాదు అనేది ఆయన ఆరోపిస్తున్న, ఆయన విన్నాయి గానీ ఆయన తెలుసుకున్నాయి గానీ ఇక్కడ మాట్లాడి చెప్తున్నారు, ఆరోపిస్తున్నారు. ఇది నాది అవును, కాదు, ఆయన అభిప్రాయం. నేను సేకరించిన అభిప్రాయం అని. నా అభిప్రాయం కాదు సార్, బీజేపీ కార్యకర్తలు 30-40 సంవత్సరాల నుంచి బీజేపీలో ఉన్న కార్యకర్తల వాయిస్ కూడా అది. నేను మీది అనడంలే, నేను మీ ఉద్దేశం అనడంలే, మీరు సేకరించిన ఈ సమాచారాన్ని మీరు మాట్లాడుతున్నారు కానీ మీరు మనసు మీద చేయబెట్టుకొని చెప్పండి సార్. మీరు మనసు మీద చేయబెట్టుకొని మీరు చెప్పండి సార్. మనసు మీద చేయబెట్టుకొని మీరు చెప్పండి సార్. ఒక 3 సార్లు ఒక చిన్న క్లారిఫికేషన్ సారీ ఫర్ ఇంటరప్షన్ చిన్న చెప్తా సార్. ఒక్క నిమిషం చెప్తా సార్. ఒక అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్ ఎవరికి ఇవ్వాలి సార్? 3 సార్లు గెలిచిన వ్యక్తికి ఇవ్వాలా, మొదటిసారి గెలిచిన వ్యక్తికి ఇవ్వాలా సార్? ఇప్పుడు అట్లా కాదు, మీ ఆవేశాన్ని వ్యక్తం చేయాలంటే ఈ 40 నిమిషాలు సరిపోదు, 4 గంటలు అయితే మొత్తం మీరు వరుస పొంకాలుగా ఒక లిస్ట్ పెడతారు. కిషన్ రెడ్డి కార్యక్రమాలు, కిషన్ రెడ్డి యొక్క వ్యవహార శైలి నేను చెప్పేదానికి టాలీ అవుతుందానికి ఒకటే ఎగ్జాంపుల్ చెప్పిన. ఒక అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్ కి 3 సార్లు గెలిచిన వ్యక్తికి, అందరు ఓడిపోయి ఒక్కటి గెలిచిన వ్యక్తికి 3 సార్లు కంటిన్యూ గెలిచిన వ్యక్తికి అలా, మొదటిసారి గెలిచిన వ్యక్తికి అలా చెప్పండి సార్. వినండి రావు గారు, మీరు నాన్ స్టాప్ గా కంటిన్యూగా మాట్లాడితే నేను జవాబు చెప్పే అవకాశం కోల్పోతా. నేను ఏమంటున్నా అంటే మీలో ఉన్న అన్లిమిటెడ్ ఫ్రస్ట్రేషన్, అసంతృప్తిని నేను తృప్తిపరిచేలాగా చెప్తా మీకు. ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ మాట్లాడిస్తే ఫ్రస్ట్రేషన్ మాకు కాదు సార్, చెప్తున్నా కదా, జనాలు చూస్తున్నారు బీజేపీ కార్యకర్తల యొక్క సమాజం పరిస్థితి. ఏదైనా చెప్తా. 2-3 మినిట్స్ మాట్లాడితే మీకు కొంత ఇది మీకు ఆమోదించవచ్చు. నేను చెప్తాను. ఇప్పుడు సౌత్ ఇండియాలో అసలు బీజేపీ కాషాయం అనేది పరిచయం లేదు. సౌత్ ఇండియాలో బీజేపీ ఎదగడం అనేది చాలా కష్టసాధ్యమైన పని అని అనేక వర్గాలు ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ బీజేపీ పట్ల ఒక నెగిటివ్ ప్రచారం చేయడానికి రెడీగా ఉన్నారండి అనేక వర్గాలు. సో సౌత్ లో మేము పూర్తి స్థాయి పాలన మన కర్ణాటకలో పూర్తి చేసుకున్నాం. స్టేట్ డివైడ్ అయినప్పుడు 2014 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్ లో గవర్నమెంట్ లో మేము భాగస్వామ్యం. ఎండోమెంట్ శాఖ గానీ, ఆరోగ్య శాఖ గానీ, కామినేని శ్రీనివాసరావు గారు, మాణిక్యాలరావు గారు అక్కడ ఒక ప్రభుత్వంలో మేము పార్ట్నర్ గా ఉన్నాము. ఇప్పుడు ప్రభుత్వంలో కూడా ఆంధ్రప్రదేశ్ లో పార్ట్నర్ గా ఉన్నాము. ఇక్కడికి వచ్చేసి తెలంగాణలో కూడా మేము బండి సంజయ్ గారు అధ్యక్షులు ఉన్నప్పుడు 48 కార్పొరేటర్ సీట్లు, ఇప్పుడేమో 8 ఎమ్మెల్యేలు, 8 ఎంపీలు, చాలా బలంగా ఒక కేరళ, తమిళనాడు వదిలిపెడితే ఈ బెల్ట్ అంతా కూడా చాలా పటిష్టంగా ఉన్నాం. అయితే ఇప్పుడు బలంగా ఉన్నప్పుడు ఎందుకు కలిశారు టీడీపీని? అదే చెప్తున్నాను సార్. నెక్స్ట్ నేను ఇవ్వబోయే వివరణ అదే. అయితే ఇప్పుడు మీరు ప్రస్తావించిన మెయిన్ టాపిక్, ఎందుకని ఒక మోడీ విజిట్ ఇంత జోష్ ఎవరిలో నింపింది? టీడీపీ జనసేన కార్యకర్తల్లో నింపిందా? బీజేపీకి ఒక ఒక రకమైన ఉత్సాహాన్ని తెప్పించే ప్రయత్నం చేసిందా? ఆఫ్టర్ పశ్చిమ బెంగాల్ విక్టరీ, పుదుచ్చేరి విక్టరీ, ఆ తర్వాత అస్సాం విక్టరీ, 3 విజయాలను తీసుకొచ్చి తెలంగాణ ప్రజల యొక్క బీజేపీ కార్యకర్తల్లో ఒక రకమైన మా ఆత్మస్ఫూర్తి, లేదంటే ఒక రకమైన ధైర్యాన్ని నింపడానికి వచ్చారా, లేదంటే కొత్త రకమైన ఫార్ములాని తీసుకొచ్చారా? దానికి నేను సమాధానం చెప్పదలుచుకున్నానండి. ఇప్పుడు రావు గారు ఆరోపించినట్టుగా పవన్ కళ్యాణ్ ఇంటికి డిప్యూటీ సీఎం అండ్ పక్క రాష్ట్ర సీఎం దగ్గరికి వెళ్ళడం అనేది ప్రోటోకాల్ ని ఒక అతిక్రమించి వెళ్ళినట్టుగా భావిస్తున్నారు ఆయన. ఒక కోయిలేషన్ లో, ఒక ఎన్డీ అనే కూటమిలో ఏ వ్యక్తికి చిన్న ఆపద వచ్చినా, లేదంటే ఏ వ్యక్తికి తోటి అవసరం పడినా కూడా స్థాయి మరిచి వెళ్ళి స్నేహస్తాన్ని చాపడం అనేది ఒక రాజతంత్రం. అది రాజకీయ పొలిటికల్ వ్యూహం అండి. ఇది పొలిటికల్ వ్యూహంలో భాగంగా అంటే బీజేపీ కార్యకర్తలు. ఫజల్ గారు, ఇక్కడ ఆయన పర్యటన అధికారపూర్వకమైన పర్యటన హెచ్ఐసిసిలో గచ్చిబౌలిలో జరిగింది. అభివృద్ధి కార్యక్రమాలు అక్కడంతా రాజ్యాంగబద్ధమైన మనుషులు మాత్రమే స్టేజ్ మీద ఉన్నారు. అంటే గవర్నర్ గారు, కేంద్ర మంత్రి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, అది ఒక అధికారపూర్వకమైన పర్యటన. అది వదిలిపెడితే మా పెరేడ్ గ్రౌండ్ లో జరిగింది రాజకీయ పర్యటన. ఆ తర్వాత 3వ దశకు వస్తే మిగతాది వ్యక్తిగత పర్యటన.
ఒక ప్రధానమంత్రి హోదాలో ఒక ప్రోటోకాల్ పక్కన పెడితే ఆయన సామాన్య వ్యక్తి అండి. ఆయనకున్న అలయన్స్ లో కూటమిలో వ్యక్తులు కలిశారు. అయితే ఇంకోటి లాస్ట్ ఫైనల్ చెప్పదలుచుకున్నది, ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే ఒక సక్సెస్ ఫార్ములా మాడ్యూల్ ఉందో బీజేపీ, టీడీపీ, జనసేన, అదే మాడ్యూల్ తోటి తెలంగాణలో కూడా ముందుకి రాబోయే 2028 ఎలక్షన్ లో ఇక్కడ సమీకరణాలు, ఈక్వేషన్స్ ఒక వ్యక్తితోటి, పార్టీ అధినేతలతోటి ముఖాముఖి సమావేశంలోనే సాధ్యమవుతుంది. ఆ పరామర్శ ఒక సైడ్, శస్త్రచికిత్స జరిగిన పరామర్శ ఒక సైడ్ అయితే, రాబోయే అప్కమింగ్ జనరల్ ఎలక్షన్స్ లో సేమ్ ఫార్ములాని ఇక్కడ తీసుకెళ్ళడానికి ఒక పార్టీ అధినేతలతోటి 1-to-1 డిస్కషన్ లోనే ఎలాబరేటెడ్ గా, చాలా బ్రాడ్ స్పెక్ట్రమ్ లో డీటెయిల్డ్ గా డిస్కషన్ చేసే స్కోప్ ఉంటుంది. అది ఒకటి క్లియర్ అయిపోయినట్టు, ఇక తెలంగాణలో పొత్తు ఉంటుంది టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు వరకు. అయితే సత్యవతి గారు, నేను మీకు క్వశ్చన్ అడుగుతున్నా. సత్యవతి గారు, మోడీ ప్రసంగం మనం వింటే టోటల్ గా ఎక్కడ కూడా పల్లెత్తు మాట కేసీఆర్ ని అనలేదు. గతంలో చాలా అగ్రెసివ్ గా కేసీఆర్ ని కుటుంబ పాలన అంటూ, ఏటీఎం అంటూ రకరకాలుగా చేసేవాళ్ళు. అంటే కవిత ఆరోపిస్తున్నట్టు ఒక రహస్య అవగాహన బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఉంది అంటానికి ఇది ఎస్టాబ్లిష్ అవుతుందా? అంటే ఒక పక్కేమో ఆల్రెడీ రహస్య అవగాహన ఉంది కాబట్టి, ఇంకో పక్క రేపు జరగబోయే ఎన్నికల్లో ఈ కూటమిలో ఏదైతే ఉందో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో బీఆర్ఎస్ కూడా యాక్టివ్ గా ఉండబోతుంది అనుకోవచ్చా? సార్, ఇక్కడ ఒకటే అర్థం చేసుకోవాలి. ఆల్రెడీ బీజేపీ టీడీపీతో ప్లస్ జనసేనతో మిలాఖత్ అయ్యి ఆంధ్రప్రదేశ్ లో గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. ఇక్కడ తెలంగాణలో కూడా అదే పేస్ తో వచ్చాడు మోడీ అని చెప్పినాక బీఆర్ఎస్ కు కలవడము అని చెప్పి మాట్లాడడము అంటే, రహస్య ఒప్పందం ఉంది అని చెప్పేసి మాట్లాడడం అంటే, ఇంతకన్నా దిగజారుడు రాజకీయము కవిత చేసే దాంట్లో ఇంకొకటి లేదు. ఆమె చాలా దిగజారుడుగా మాట్లాడుతుంది. ఎందుకు అని అంటే, ఇప్పుడు కవిత అరెస్ట్ కు కారణము బీజేపీ అని చెప్పేసి ఆ రోజు బీఆర్ఎస్ ఆరోపించింది. కవిత వెనకాల ఉన్నది. కవిత బయటికి వచ్చే వరకు కూడా వెన్నంటి నిలబడింది బీఆర్ఎస్. కానీ ఇవాళ ఆమెకు రహస్య ఒప్పందం ఉంది బీజేపీతో అనేది మాకు స్పష్టం అవుతుంది. ఎందుకు స్పష్టం అవుతుంది? కవిత కాదండి ఇంపార్టెంట్, కవిత కాదు సత్యవతి గారు, కవిత కాదు ఇక్కడ ఇంపార్టెంట్. మోడీ గారు వచ్చిన తర్వాత పల్లెత్తు మాట అనలేదు. అంటే ప్రత్యర్థిగా కాకుండా కేసీఆర్ ని, బీఆర్ఎస్ పార్టీని భవిష్యత్ భాగస్వామి పార్టీగా బీజేపీ చూస్తుంది అనుకోవచ్చా? మోడీ గారు ఎవరిని మాట్లాడాలి? ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మాట్లాడాలి. ఇక్కడ ఉన్న ప్రభుత్వము చేస్తున్నటువంటి పనుల మీద మాట్లాడాలి. లేదా సెంట్రల్ గవర్నమెంట్ లో ఏదైతే ఫండ్, అంటే అభివృద్ధి కార్యక్రమాలకు ఏదైతే ఫండ్ తీసుకొచ్చానో నేను అభివృద్ధి చేయడం కోసం వికసిత తెలంగాణ చేస్తానని చెప్పేసి మాట్లాడినటువంటి మోడీ అక్కడికే పరిమితం అవ్వాలి తప్పితే బీఆర్ఎస్ మీద మాట్లాడడానికి ఏముందండి అసలు? బీఆర్ఎస్ ఇవాళ ఇక్కడ అటు దేశంలో కావచ్చు, ఇటు రాష్ట్రంలో కావచ్చు, ఈ ప్రభుత్వాలు చేస్తున్న దుర్మార్గాల మీద, ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో ఫెయిల్ అయిన దాని మీద నిరంతరం కొట్లాడుతుంది బీఆర్ఎస్. బీఆర్ఎస్ లో మాట్లాడడానికి అర్హత లేదు ఇక్కడ ఎవరికి? మోడీ గారికి. అదే విధంగా కవిత గారు చెప్తున్నటువంటి, ఇవాళ మోడీ వచ్చినటువంటి సందర్భంలో మోడీ 2014 నుంచి ఈ రోజు వరకు మహిళలకు సంబంధించిన ఇచ్చిన నినాదం ఏంటి? బేటీ బచావో బేటీ పడావో. మరి ఈ బేటీ బచావో బేటీ పడావోలో ఇవాళ తెలంగాణకు సంబంధించినటువంటి కేంద్ర సహాయ మంత్రి ఎవరైతే ఉన్నారో బండి సంజయ్ గారి కొడుకు ఒక ఫోక్సో చట్టంలో ఇరుక్కున్న అతన్ని పక్కన కూర్చోబెట్టుకొని ఇకైకలు పక్కలు చేశారు. అంతేకాదు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా ఆయన పార్టీలోకి ఆహ్వానించాడు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని పార్టీలోకి ఆహ్వానించాడు. అటు బీజేపీతో, జనసేనతో ఆయనకు అండర్స్టాండింగ్ ఉంది. ఇంకా మేమెందుకండి? రెండోది, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బీజేపీని అడుగడుగున వ్యతిరేకిస్తున్నది మేము, బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నది మేము, తెలంగాణ అభివృద్ధి కోసం. ఇప్పుడు ఏదైతే బీజేపీ నినాదం ఏం చెప్పింది? డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పేసి మాట్లాడి అన్ని రాష్ట్రాలలో బీజేపీ అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేసింది. కొన్నిట్లలో అంటే ఉత్తరాది రాష్ట్రాల్లో సక్సెస్ అయింది. దక్షిణాది రాష్ట్రాలలో కూడా సక్సెస్ అవడం కోసం అదే నినాదాన్ని తీసుకొచ్చింది. అదే నినాదంలో భాగంగా వికసిత తెలంగాణ అని చెప్పేసి మాట్లాడాడు మోడీ. కానీ వాళ్ళని మించినటువంటి అభివృద్ధి కేసీఆర్ గారు 10 ఏళ్లలో చేశారు. అటు కాంగ్రెస్ 60 ఏళ్లు తెలంగాణను పాలించిన, 10 ఏళ్లు టీడీపీ పాలించిన, వాళ్ళు చెయ్యని అభివృద్ధిని కేసీఆర్ గారు చేసి చూపించారు. కాబట్టి కేసీఆర్ గారు అంటే బీజేపీకి మంట. ఎందుకంటే అభివృద్ధి నిరోధకులు బీజేపీ వాళ్ళు, అభివృద్ధి కోసం పనిచేసే వాళ్ళు కాదు బీజేపీ వాళ్ళు. కాబట్టి అటు జనసేనని ఆహ్వానించాడు, టీడీపీని ఆహ్వానించాడు,
ప్లస్ ముఖ్యంగా రేవంత్ రెడ్డిని ఆహ్వానించాడు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ సత్యవతి ముఖ్యమంత్రి. గారు, కాళేశ్వరం ప్రాజెక్టు మీద రేవంత్ సిబిఐ విచారణ జరిపిన ఆ ఫైల్ ఇంతవరకు పట్టించుకోవాలా, పక్కన పెట్టేశారు. నిన్న జరిగిన సమావేశంలో కూడా పల్లెత్తు మాట అనలేదు. అంటే ఇవి అన్ని జరుగుతున్న పరిణామాలు కనుక చూసుకున్నట్లయితే భవిష్యత్తులో భాగస్వామ్య పార్టీగానే బీజేపీ బీఆర్ఎస్ ను చూస్తుంది అన్న చర్చ అయితే ఒకటి జరుగుతుంది. కాళేశ్వరంకి సంబంధించి ఏదైతే కమిషన్ వేశారో ఆ కమిషన్ లో ఉన్నటువంటి తప్పుడు తడకల్ని హైకోర్టు బహిర్గతం చేసింది. కమిషన్ ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దు కేసీఆర్ గారి మీద, హరీష్ రావు మీద అని చెప్పినాక మోడీ గారికి ఏం హక్కు ఉందని మాట్లాడడానికి, దాని మీద ఏం రైట్ ఉందని మాట్లాడతారండి? ఎలక్షన్లు, తెలంగాణ ఎలక్షన్స్ ముందు ఈ మాట చెప్పే కాళేశ్వరము ఏటీఎం అయింది, అలాగే కుటుంబ పాలన అయింది అని చెప్పేసి మాట్లాడినటువంటి మోడీ, అదే విధంగా దాన్ని పట్టుకొని మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు ఒక్కటంటే ఒక్క ఆధారాన్ని చూపించారా? అవినీతిని బయట పెట్టగలిగారా? దాని మీద చర్యలు తీసుకోగలిగారా? ఇవాళ మాట్లాడడానికి ఏ మాత్రం లేదు. ఎందుకంటే మొన్న 2025 మేబీ ఆగస్టులో అనుకుంటా ఎకనామిక్ సర్వే వచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఎకనామిక్ సర్వేని బయట పెట్టింది. ఆ ఎకనామిక్ సర్వేలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా దాదాపు 90 లక్షల ఎకరాల సాగునీరు అందుబాటులోకి వచ్చిందని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించింది. ఇంకేం మాట్లాడతారు? అది ఆ ప్రకటన కన్నా ముందు బీజేపీ వాళ్ళు కళ్ళు మూసుకొని ఉన్నారండి, కళ్ళు మూసుకొని ఉన్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి చెప్పిన మాటల్ని బీజేపీ నమ్మింది, అవినీతి జరిగిందని చెప్పేసి మాట్లాడింది. ఫ్యూచర్ లో పొత్తు ఉండే అవకాశం ఉందా లేదా మీ ఆలోచన? అవకాశం ఎట్టి పరిస్థితిలో ఉండదు. కేసీఆర్ గారు సింగిల్ గానే వస్తారు, సింగిల్ గానే మళ్ళీ సీఎం అవుతారు. మాకు ఆ ధైర్యం ఉంది. మేము చేసినటువంటి అభివృద్ధి ఎలా ఉంది అనేది వాళ్ళ ప్రజలు తిరిగి చెప్తున్నటువంటి పరిస్థితి. 2.5 ఏళ్లలో ఇటు బీజేపీ అటు కాంగ్రెస్ కలిసి తెలంగాణని సర్వనాశనం పట్టించినాయి. ఈయన తీసుకొచ్చినటువంటి హైడ్రా మీద ఈ రోజు బీజేపీ మాట్లాడలేదు. ఈయన ఇస్తానన్న 2 లక్షల ఉద్యోగాల మీద నిరుద్యోగులు బయటకు వచ్చి కొట్లాడుతుంటే వాళ్ళ పక్షాన బీజేపీ నిలబడలేదు. ఆ 2 పార్టీలు ఒకటే అని చెప్పేసి స్పష్టమైంది. ఇప్పుడు మైనర్ బాలిక పట్ల చేస్తున్నటువంటి అత్యంత నీచమైనటువంటి రాజకీయం కూడా ఇవాళ తెలంగాణ ప్రజలకు అర్థమైంది. ఇవాళ హోమ్ మినిస్టర్ గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి, సెంట్రల్ హోమ్ మినిస్టర్ గా ఉన్నటువంటి బండి సంజయ్, వాళ్ళ కొడుకు దేశ చరిత్రలో ఎక్కడ కూడా జరగలేదండి. ఒక హోమ్ మినిస్టర్ కొడుకు అమ్మాయి మైనర్ బాలిక మీద అత్యాచారం చేసినటువంటి ఘటన చాలా సీరియస్ అంశం ఇది. దీని మీద మాట్లాడకుండా మోడీ, అదే విధంగా దీని మీద చర్యలు తీసుకోకుండా రేవంత్ రెడ్డి, అందరూ కలిసి వాళ్ళ తెలంగాణను నాశనం చేయడానికి కూర్చున్నారు. ఖచ్చితంగా వీళ్ళకి బుద్ధి చెప్తారు తెలంగాణ ప్రజలు. మేము సింగిల్ గానే వస్తాం, బీఆర్ఎస్ సింగిల్ గానే వస్తుంది, సింగిల్ గానే గెలుస్తుంది, సింగిల్ గానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని కూడా ఈ సందర్భంగా చెప్తున్నా. సుందరయ్య గారు మీరు చెప్పండి, ఒకవేళ పొత్తు ఉండే అవకాశం ఉందా? అంటే పల్లెత్తు మాట అనలేదు, డెవలప్మెంట్ చూస్తే ఎక్కడ సిబిఐ ఎంక్వైరీ లాంటివి యాంటీగా ఎక్కడ బీఆర్ఎస్ కి పోవడం లేదు. అంటే పొత్తులో భాగం కోసమే అంటే ద్వారాలు తెరిచి పెట్టారా? ద్వారాలు అనేవి కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి శాశ్వతంగా మూసే ఉంటాయండి. రెండింటికి సమాన దూరంలో బీజేపీ ఎప్పుడు ఉంటుంది. ఈ మేడం ఆరోపించినట్టుగా ఒక మైనర్ బాలిక మీద కేంద్ర సహాయ మంత్రి హోంశాఖ సహాయ మంత్రి కొడుకు చేసిన అకృత్యం చరిత్రలో దేశంలో ఎక్కడ ఉండదని. అయితే వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ కొంత వర్గాలు కూడా ఇన్స్టెంట్ రిజల్ట్స్ కోసమే ప్రజల యొక్క చూపు ఉంటుంది ఈ రోజుల్లో. ఏదైనా సరే ఇప్పటికిప్పుడు జరిగిపోవాలి, ఇప్పటికిప్పుడు వాళ్ళకి అసలు సహనం, పేషెన్సీ, దాంట్లో వాస్తవాలు వెలికి తీసే దర్యాప్తు సంస్థలకు ఏమాత్రం స్కోప్ ఇయ్యరు. ఇప్పుడు అతని మీద కేసు రిజిస్టర్ అయిందంటే ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ సీరియస్ గా తీసుకుని ఆ ప్రొసీడింగ్స్ ని స్పీడప్ చేయాల్సింది ఒక రాష్ట్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం దాంట్లో ఒక కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న మంత్రిని పక్కన కూర్చోబెట్టడంలో ఆయన మీద ఇంకా ఎస్టాబ్లిష్ కాలేదు, ఆ ఆరోపణ స్థాయిలో ఉంది. ఎస్టాబ్లిష్ అయ్యి రుజువులైనప్పుడు ఆ మంత్రిని కొనసాగిస్తే మీరు బ్లేమ్ చేయొచ్చు. వీళ్ళు అభివృద్ధి నిరోధకులు, బీజేపీ వాళ్ళు అభివృద్ధి నిరోధకులు అంటే బీజేపీ యొక్క కాంట్రిబ్యూషన్ తెలంగాణ స్టేట్స్ లో ఫ్లైఓవర్ లో కానీ, రోడ్స్ లో కానీ, రోజువారీ ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాల్లో కానివ్వండి, డబుల్ బెడ్రూమ్ లో కానివ్వండి, ఒక్కొక్క షేర్ కాంట్రిబ్యూషన్ సెంట్రల్ లో తీస్తే వీళ్ళది ఏముంటదండి? ప్రతి దాంట్లో కూడా సెంట్రల్ గవర్నమెంట్ యొక్క షేర్ ని వీళ్ళు ఎక్కడా కూడా ప్రకటించకుండా, పబ్లిసిటీ చేయకుండా వీళ్ళు బుల్డోజింగ్ చేసి ఏకపక్షంగా బీఆర్ఎస్ గవర్నమెంట్, టీఆర్ఎస్ గవర్నమెంట్ మేము చేసామని గుండెలు సరుచుకుని అబద్ధపు ప్రచారంలో ప్రజల్ని మభ్యపెట్టి 10 సంవత్సరాలు కూడా కేవలం వాళ్ళ దోపిడీ,
అసలు ఒక అంటే హద్దు డైవర్ట్ పొద్దు లేని అయిపోతున్నాం సార్ అవినీతి, మన లైన్ నుంచే డైవర్ట్ అవుతున్నాం. ఏ హద్దు పొద్దు లేని బీజేపీ అవినీతి నేతల్లో పడిన ప్రభుత్వం వర్గపోరు ఏదైనా అలాగే ఉన్నదంటే కేసుల్లో ఇరుక్కోవడం వల్లే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని టీడీపీ మీరు జనసేనను కలిశారా మోడీ? ఎవరండి? బీజేపీలో వర్గపోరు అలాగే సమన్వయ లోపం కారణంగానే నేతల్లో అంటే టోటల్ గా బీజేపీని నమ్ముకుంటే మనం గెలవలేం రేపటి ఎన్నికల్లో అన్నట్టు అంటే కేసులు పడుతున్నాయి, మొత్తం రకరకాలుగా ఉంది కదా. ప్రతి లీడర్ కు ఏదో ఒకటి గొడవల్లో ఉన్నారు కాబట్టి ఆయన జనసేన టీడీపీని గెలిచారనుకోవచ్చా? నాకు అర్థమైంది. మీరు ఒక సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ గా ఒక బీజేపీ స్టేట్ లో ఉన్న ఒక స్టేట్ లో, ఏ స్టేట్ అయినా, ఇప్పుడు తెలంగాణ గురించి మీరు అడుగుతున్నారు. తెలంగాణలో విత్ ఇన్ ద పార్టీలో వర్గ విభేదాలు ఉన్నా, కూటమిలు ఉన్నా, గ్రూపులు ఉన్నా, అదంతా కూడా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడితో పాటు తెలంగాణ స్టేట్ కి ఈచ్ స్టేట్ కి ఒక ఇన్ఛార్జి ఉంటారు కేంద్రం నుంచి. వాళ్ళ సమక్షంలో చర్చలు సమస్య పరిష్కారానికి దారితీస్తాయి. కానీ స్వయంగా ఒక మోడీ వచ్చేసి అలాంటి విషయాల మీద దృష్టి సారించరండి. ఒక తెలంగాణ స్టేట్ యొక్క లార్జర్ బెనిఫిట్స్, లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ కోసం ఈ కూటమి, ఈ కోయిలేషన్ బలోపేతం కోసం ఆ స్థాయి మనుషులు ఇన్వాల్వ్ అవుతారు. కానీ లోకల్ ఇష్యూస్ మీద ఆయన ఇన్వాల్వ్ అవ్వరు. ఇది అందరికి అర్థమవుతుంది. అయితే ఏదో విధంగా ఒక రీజన్ తీసుకుని బీజేపీ యొక్క బ్యాడ్ ప్రచారాన్ని పెంచాలి సమాజంలో, ప్రజల మైండ్లన్నీ ఆ ఉద్దేశంతో ఈ ప్రతిపక్షాలు కానీ ఇప్పుడు కొంత సెక్షన్ ఆఫ్ పీపుల్ కానీ మాట్లాడుతుంటారు. అంటే సౌత్ లో ఎంట్రీ అవ్వాలంటే తెలంగాణ ఎలాగైనా గెలవాలి అంటే బీఆర్ఎస్ కలిసి ఒక కూటమి, టీడీపీ జనసేన ఎలాగో ఉన్నారు కాబట్టి బీఆర్ఎస్ తోటి సత్సంబంధాలకు ఎవరు వెళ్ళరండి. అది చచ్చిపోయిన పాము, అది ముగిసిపోయిన చరిత్రే. ఎందుకంటే దాని జోలికి పొత్తు పెట్టుకోవాలని ఈవెన్ కవిత వివేదించి బయటకు వచ్చింది. కవిత ఎంత అవినీతి చేసిందో బీఆర్ఎస్ కి ఎక్కువ తెలుసు, కేంద్ర ప్రభుత్వం కంటే, దర్యాప్తు సంస్థల కంటే కూడా ఎక్కువ తెలిసింది వాళ్ళ డాడీకే, కేసీఆర్ కే. సో అందుకని అంటిముంటున్నట్టు ఉండడం వల్ల కేంద్ర ప్రభుత్వం నిఘా పెట్టి అరెస్ట్ చేసింది. అదేదో ఒక కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది, సిబిఐ మళ్ళీ ఇప్పుడు సుప్రీంకోర్టులో వేసింది. ఆవిడ ఇప్పుడు పరిపూర్ణమైన పూర్తిగా కడిగిన ఆణిముత్యం కాదండి, మచ్చున్న ముత్యమే. ఇంకా తేలాలి, కథ చాలా ఉంది. తెలంగాణలో స్పష్టమైన ఎజెండా లేదు, స్పేస్ లేదు. అలాంటి టీడీపీ బీజేపీని గెలిపిస్తుంది అని మోడీ భావించారు అంటే ఏంటి, అందులో ఉన్న లాజిక్ ఏంటి? మనం చూసాం మోదీ గారి యొక్క పర్యటన తెలంగాణ రాజకీయాలు చర్చించడానికి ముమ్మాటి కాదని బలంగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ దాదాపు 3 సంవత్సరాలు అయిపోయింది. ఆ కాసాని జ్ఞానేశ్వర్ని ఆ రోజు నేను రివర్ట్ అయ్యి ఆయన బయటకు పంపించిన తర్వాత ఇప్పటిదాకా బహుశా దేశంలో ఏ రాజకీయ పార్టీకి అధ్యక్షుడు లేకుండా 3 సంవత్సరాలు లేదు. అదే రాజకీయ ఎజెండానే లేదు. ఇంకోటి ఏంటంటే దానికి కారణం ఏంటంటే అక్కడ చంద్రబాబు నాయుడు మాకున్నటువంటి సమాచారము, బీజేపీలో ఉన్నటువంటి అగ్రవర్ణాల నుంచి మాకు వచ్చిన ఇంటెలిజెన్స్ సమాచారం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఒక ఆంధ్రప్రదేశ్ మాత్రమే సీమితం అయిపోతారు, తెలంగాణలో సంబంధం లేదని చెప్పేసి బీజేపీ యొక్క డైరెక్షన్ వల్ల వాళ్ళ యొక్క అంతర్గత ఒప్పందం ఆ రోజు జైల్లో ఉన్నప్పుడు. దాని కారణంగానే ఇక్కడ వచ్చేసి పార్టీ కార్యవర్గాన్ని కూడా డిజాల్వ్ చేసి వెళ్ళిపోయిన తర్వాత మేము దాదాపు 20 సార్లు కూడా 2 సంవత్సరాల నుంచి పోయి మేము ప్రశ్నిస్తే కూడా మమ్మల్ని దాటేయడము, తర్వాత మాట్లాడదాం ఇది చేసుకోవడము అది జరుగుతుంది. అంటే ఇక్కడ తెలంగాణలో రాజకీయం చేయడం అనేది కొంచెం కష్టమే అయిపోయింది తెలుగుదేశం పార్టీకి. తెలుగుదేశం పార్టీ ఇక్కడ యాక్టివ్ అవుతుందని చెప్పేసి తెలుగుదేశం వర్గాల్లో కూడా నేను తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి చెప్తున్నా, ఇక్కడ కష్టం. ఎందుకంటే ఇప్పుడు అంతర్గతంగానే డైరెక్ట్ తెలుగుదేశం పార్టీ అధిష్టానం ప్రశ్నించడం. ఇక్కడ ఏంటంటే ఒక దిశానిర్దేశం చేసే నాయకుడు ఇక్కడ లేరు. ఒక జోకర్లు ఇద్దరికి చేతిలో పార్టీ ఆఫీస్ నడిపించుకుంటూ ఒక ఎంప్లాయీ లగాలని పెట్టుకున్న సరిపోయింది. ఇక్కడ ఏ విషయంలో కానీ ఒక రాజకీయ పార్టీ అన్నప్పుడు ప్రజా సమస్యలపైన స్పందించాలి. ప్రజా సమస్యలపైన స్పందించకపోతే ఆ రాజకీయ పార్టీ కానీ రాజకీయ నాయకుడు కానీ కనుమరుగైపోవడం ఖాయం. ఇప్పుడు ఏమవుతుంది, దాదాపు 3 సంవత్సరాలు అవుతుంది, ఏ ఒక్క సమస్య పైన కూడా అసలు తెలుగుదేశం పార్టీ స్పందించకపోవడము, ఏందని చెప్పేసి మేము ప్రశ్నించినా గానీ అక్కడ నుంచి జవాబు రాకపోవడం. ఎందుకంటే ఇక్కడ ఏమైపోయిందంటే పార్టీ ఆఫీస్ లో మధ్యాహ్నం అన్నం పెడతారు, అన్నం తినడానికి ఒక నాయకులు 4 వస్తారు, ఒక పనికిరాని అసమర్థులు 2 పోలిట్ బ్యూరో చేశారు, ఏజెంట్లను బ్రోకర్లు 2 అధికార ప్రతినిధి చేశారు. వాళ్ళు ఆ కేంద్ర పార్టీ అని చెప్పేసి జాతీయ పార్టీ అని చెప్పేసి వాళ్ళని వేశారు. మిగతా మాత్రం ఎవరిని పట్టించుకున్న పాపాన పోవట్లేదు. దాంతో ఏమైపోయింది, ఇక్కడ తెలుగుదేశం పార్టీ పుట్టింది అన్న ఈ రోజు ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి పెద్ద నాయకులందరికీ కూడా రాజకీయ భిక్ష పెట్టింది. రాజకీయం ఒకప్పుడు కొన్ని వర్గాలకి సీమితం అయ్యేది,
కానీ అవును. అన్నగారు ఎన్టీ రామారావు గారు అట్టడుగు వర్గాలకు ఏ వర్గం అయితే, ఏ సామాజిక వర్గం అయితే బలహీనంగా ఉంది ఆ నుంచి ఒక నాయకుని తయారు చేసి అట్టడుగు వర్గాలకు రాజకీయాన్ని ఏంటంటే పరిచయం చేసి వాళ్ళకు రాజ్యాంగ ఫలాన్ని అందించినటువంటి నాయకుడు ఎన్టీ రామారావు గారు. దీన్ని ఎవరు కాదనలేదు. అలాంటి నాయకుడి యొక్క సిద్ధాంతాలను తుంగల దొక్కి ఈ రోజు జోకర్లకు బ్రోకర్లకు పెద్దపీట వేసి ఈ రోజు చూడండి ఏమైపోతుంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ ప్రచార రథం ఎక్కి తిరుగుతున్నారు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ జెండాలు పట్టుకుని తిరుగుతుంటారు. అంటే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఆవిర్భవించినటువంటి తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు ఎక్కడ పోవాలి? మాలాంటి కరుడు గట్టి తెలుగుదేశం పార్టీ మా రక్తంలో కూడా పచ్చదనం ఉంటుంది. అలాంటి వాళ్ళు ఇలాంటి విషయాలు ఎప్పుడు జీర్ణించుకోరు. అందుకని చెప్పేసి ఆల్టర్నేట్ ప్లాట్ఫామ్ ఎన్టీఆర్ జాగృతిని స్టార్ట్ చేసి ప్రజా సమస్యలపై ఈ రోజు స్పందిస్తున్నాం మేము. ఇప్పుడు ప్రధాని స్థాయి వ్యక్తికి తెలుసు కదా, టీడీపీకి అంత బలం లేదు తెలంగాణలో, జనసేన కూడా లేదు. ఉంటే ఇప్పుడు బలం లేదు చెప్పండి. ఎందుకంటే నేను సూటిగా మాట్లాడే వ్యక్తిని, మీ అధినాయకుడు ముంగట సూటిగా మాట్లాడతా. ఎందుకంటే ఆ రోజు తెలంగాణ మూవ్మెంట్ లో కూడా నేను సూటిగా మాట్లాడినా. ఆ రోజు అడ్వకేట్ల ద్వారా నేను దాడి పాల్పడితే నేను గాయపడ్డా. ఆ రోజు మా అధినాయకుడు గురించి ఆ రోజు బాబ్లీలో జైల్లో పోయి ఈ పంత వాళ్ళు కొట్టించుకున్నా. ఆయన గురించి మొత్తం రక్తం దారలే బారింది మాది. మా కాంట్రిబ్యూషన్ తెలుగుదేశం పార్టీలో తెలంగాణ తెలుగుదేశం పార్టీలో మా కాంట్రిబ్యూషన్ ఉంది. మా కాంట్రిబ్యూషన్ ఉంది. మా టైం ఉంది అక్కడ. మా యొక్క ప్రీషియస్ టైం మా ఏజ్ అక్కడ ఇచ్చిన తర్వాత ఎవడో నిర్ణయం తీసుకుంటే కాదు. తెలుగుదేశం పార్టీ జెండాలో మా చెమట మా రక్తం ఉంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏ పార్టీ అయినా కానీ ప్రాథమిక సభ్యత్వం ఉన్న వ్యక్తికి, పార్టీ ప్రెసిడెంట్ కి పార్టీ మీద సమాన హక్కులు ఉంటాయి. అలాంటి పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్ల బీజేపీ అధికారంలో రాగలుగుతుందా? బీజేపీ ఇక్కడ తెలుగుదేశం పార్టీని దరిదాపులు కూడా రానియట్లేదండి. వాళ్ళ నామినేషన్ జూబ్లీస్ లో నామినేషన్ వేస్తాడు. అమ్మ మీరు వద్దురా బాబు రాకరని చెప్పిండ్రు. ఇంకేం చెప్పాలా? పోయి కాంగ్రెస్ కు పనిచేసిండ్రు. దానికి నేను విభేదించిన. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ కు పనిచేస్తే నేను విభేదించిన. పోయి అక్కడ పోయి విజయవాడలో పోయి మొత్తుకున్నాడు. పోయి ఇదేం జరుగుతుందని చెప్పేసి ఇద్దరు ముగ్గురు జోకర్లు బ్రోకర్ల చేతిలో పార్టీ పెట్టారు. కాబట్టి వాళ్ళు ఎవరు డబ్బులు ఇస్తే, ఎవడు బిచ్చం ఇస్తే వాళ్ళని చెడ్డ మోసే పరిస్థితికి వచ్చింది తెలుగుదేశం పార్టీ. రావు గారు బీజేపీ అధికారంలోకి ఎంత ఆగ్రహం ఉందో ఆ ఆగ్రహం ఉంది, ఆ ఆశ ఉంది, ఆ పార్టీ ఎదగాలని, ఇక్కడ పవర్ లోకి రావాలని. కానీ ఆ పార్టీ అధినేతలు వ్యవహరిస్తున్న నిర్లక్ష్య వైఖరి పట్ల ఆయన చాలా ఫ్రస్ట్రేషన్, కోపంతో ఉన్నారు. అది ఒక 100 మంది నాయకులు, 10 లక్షల మంది నాయకులు, 2 కోట్ల మంది నాయకులు కోరుకుంటున్నారని పార్టీ వ్యూహాలు వెంటనే వాళ్ళు బహిర్గతం చేయరు. వాళ్ళ యొక్క అంతర్గత వ్యూహాలు అవసరమైన టైంలో రివీల్ చేస్తారు. అవసరమైన నాయకత్వాన్ని కొత్తగా అపాయింట్ చేసుకుంటారు. అనతి కాలంలోనే అధికారానికి వచ్చే వ్యూహాలు వాళ్ళకు ఉంటాయి. పక్క రాష్ట్రంలో తమిళనాడులో లేటెస్ట్ గా చూసిన టీవీకే విజయ్ విత్ ఇన్ 2 years లోనే అసలు ఆ ప్రచండమైన విజయాన్ని చేజెక్కించుకున్నాడు. ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేయాల. ఆయన కూడా మరో పవన్ కళ్యాణ్ లాగా 25 నుంచి 30 సీట్లు పరిమితం అవుతాయి అనుకున్నాడు. ప్రజలు కోరుకుంటే పార్టీ పవన్ కళ్యాణ్ ని విజయ్ ని పోల్చకండి సార్. పవన్ కళ్యాణ్ ని విజయ్ ని పోల్చకండి. పవన్ కళ్యాణ్ ని విజయ్ ని కంపల్సరీ పోల్చలేని వ్యక్తి ఇద్దరు ఉన్నారు. పార్టీ నిర్లక్ష్యం చేయబడుతుందని కోపంతున్నారని వెంటనే వ్యూహాలు లేకపోతే వెంటనే కాదు సార్. నేను నిజ వాస్తవాలు మాట్లాడుతున్నా సార్. నేను వాస్తవాలు మాట్లాడుతున్నా. వివాలు వెల్లడించడం వేరే సంగతి. కానీ నేను మాట్లాడుతున్న సిద్ధాంతాల గురించి. సిద్ధాంతాలు తుంగలో దొక్కడం అది కష్టం ఉందా? అర్థం చేసుకోవాలి. వాళ్ళకు అధికారంలో కానీ ఏ పార్టీకైనా సిద్ధాంతాలు ముఖ్యము. ప్రిన్సిపల్స్ చాలా ఇంపార్టెంట్. ప్రిన్సిపల్స్ ని పార్టీ సిద్ధాంతాలు తుంగలు దొక్కితే అక్కడ అసలు ప్రజల ముఖం చూసించే కార్యం ఉండము. ప్రజలు పోలేము. ఇప్పుడు చూడండి, మీరు గురించి మాట్లాడారు. తమిళనాడులో సార్,
తమిళనాడులో విజయ్ గురించి మాట్లాడారు. విజయ్ గారు కూడా ఏం చేశారంటే సేమ్ ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఏ విధంగా చేశారో ఆ విధంగా చేశారు. ఎడ్యుకేటెడ్ ఉన్నోళ్ళని మొత్తం చదువుకున్న వాళ్ళని, అట్టడుగు వర్గాలకు ఇస్త్రీ చేసే వాళ్ళని, డ్రైవర్ కొడుకులని, అలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఈ రోజు రాజ్యాంగ ఫలాలు వాళ్ళకి అందించారు. అది చూడండి మీరు. విజయ్కి ఉన్నటువంటి విజయ్కి పవన్ కళ్యాణ్ కి భూమి ఆకాశం ఉన్నటువంటి వ్యత్యాసం ఉంది సార్. విజయ్కి పవన్ కళ్యాణ్ కి భూమి ఆకాశం ఉన్నంత వ్యత్యాసం ఉన్నది. విజయ్ లో ఒక స్పార్క్ ఉన్నది. అట్టడుగు వర్గాలకు, అణగారిన కులాలకు న్యాయం చేయాలని చెప్పేసి ఒక ఆకాంక్ష ఉన్నది. పవన్ కళ్యాణ్ లాగా లేదండి. పవన్ కళ్యాణ్ వేరే సంగతి. పవన్ కళ్యాణ్ ఈజ్ అన్కంపేరబుల్ టు విజయ్. చర్చ ముగిద్దాం సార్. చర్చ ముగిద్దాం. సత్యవతి గారు ఫైనల్ గా చెప్తున్నారు. సరే సార్, వాళ్ళు ఎంత మందితో వచ్చినా తెలంగాణలో వాళ్ళు చేసేది ఏమీ లేదు. ఒక్క నిమిషం, నా క్వశ్చన్ వినండి. తెలుగుదేశం పార్టీ మళ్ళీ తెలంగాణలో ఎంట్రీ అయితే బీఆర్ఎస్ కు బాగా కలిసి వస్తుంది అనుకుంటున్నారా? బీజేపీకి ఇప్పుడు వచ్చిన ఆ 8 అసెంబ్లీ సీట్లు కూడా పెరుగుతాయా, తగ్గవచ్చా టీడీపీతో వచ్చినట్లయితే? ఇక్కడ ఏంటంటే ఫజల్ గారు, నేను ఒక చిన్న మాట చెప్పిన తర్వాత సత్యవార్త గారు లైన్ లో తీసుకోండి. ఇక్కడ ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ఉంది ఈరోజు. తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎట్లుందంటే, ఇక్కడ రాజకీయం చేయడానికి, ఇక్కడ కాలు పెట్టడానికి వెళ్ళండి. అక్కడ అనేక నిన్న అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళేసి, సార్ ఒక్క నిమిషం సార్, అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళేసి నిన్న పనకచెర్ల ప్రాజెక్ట్ కి అనుమతి ఇవ్వమని చెప్పేది వాస్తవాలు చెప్తున్నా. నేను పచ్చి నిజాలు చెప్తున్నానండి. తెలుగుదేశం పార్టీ నిన్న చెప్పేది సార్, వాస్తవాలు చెప్తున్నా. కొంచెం వినాలి మీరు కూడా, మీకు కూడా కొంచెం తెలవాలి కదా. అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి నిన్న ఫజల్ గారు, నేను అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి పనకచెర్ల ప్రాజెక్ట్ కి అనుమతించమని చెప్తే, పనకచెర్ల ప్రాజెక్ట్ కి అనుమతించి అక్కడ గోదావరి మన కృష్ణా నుంచి మళ్ళీ 10 టీఎంసీలు మళ్ళీ ఇవ్వమని చెప్తే తెలంగాణ ఏ విధంగా ఒప్పుకుంటారు సార్? పనకచెర్ల ప్రాజెక్ట్ కు తెలంగాణ ఏ విధంగా ఇది చేస్తారు సార్? అది ఇయ్యదు కదా. అది ఏ విధంగా జరుగుతుంది? ఇప్పుడు ఇక్కడ ఏమైతుందంటే, ఇక్కడ ఉన్నటువంటి నాయకులతో పాలసీ మేకింగ్ లో ఇప్పుడు ఏమవుతుంది, తెలుగుదేశం పార్టీ అధినాయకులు మా గౌరవనీయులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారంటే, ఆయన ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి విషయాలే, అక్కడ ఉన్నటువంటి విషయాలే ప్రస్తావిస్తున్నారు, అక్కడ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక్కడ బనకచెర్ల ప్రస్తావన తీసుకొస్తే తెలంగాణలో అగ్గి రాసుకుంటుందని తెలియదా? తెలంగాణలో బనకచెర్ల ప్రాజెక్ట్ అయిన అనుమతి అడుగుతుంటే ఇక్కడ మమ్మల్ని ప్రశ్నిస్తే మేమేం జవాబు చెప్పాలా? చెప్పండి మీరు. అది చెప్పాలి. అది నిర్ణయించాలంటే, అది చర్చించాలంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఉన్నటువంటి వ్యక్తులని మాట్లాడాలా? ఇక్కడ తెలంగాణ ఉన్నటువంటి వ్యక్తుల అభిప్రాయం తీసుకొని చేయాలా? ఇక్కడ ఉన్నటువంటి బాలెడ్ బ్యూరోలు, ఇక్కడ నుంచి ఉన్నటువంటి బాలెడ్ బ్యూరోలు అక్కడ చర్చకు అసలు వాళ్ళకు ఆ అర్హత లేనటువంటి వ్యక్తులని, పనికిరాని జోకర్ల బ్రోకర్లని వాళ్ళు బాలెడ్ బ్యూరో వేస్తే, ఇక్కడ తెలుగుదేశం పార్టీ యొక్క తెలంగాణ యొక్క ఇంట్రెస్ట్ ని అక్కడ చెప్పలేకపోతున్నారు. అదేమైపోతుంది? పార్టీ వన్ సైడెడ్ ప్రస్తావిస్తున్నది. పార్టీ ప్రస్థానం ఒకటి వన్ సైడెడ్ జరుగుతున్నది. నేను చెప్తున్నా కదా, ఇప్పుడు మీరు తెలంగాణ చెందిన వ్యక్తి కదా, తెలంగాణ గడ్డ మీద ఎవరైనా కానీ బనకచెర్ల ప్రాజెక్ట్ ని మీరు ఒప్పుకుంటారా? బనకచెర్ల ప్రాజెక్ట్ మీరు ఒప్పుకుంటారా చెప్పండి? మీరు వెళ్ళి అమిత్ షా అడగడం కూడా తప్పు. ట్రిబ్యునల్ లో పిటిషన్ వేయాలి. ట్రిబ్యునల్ డిసైడ్ చేస్తుంది. ప్రధానమంత్రి మీరు ఒక్క నిమిషం చెప్పండి. మీరు తెలంగాణ బిడ్డగా బనకచెర్ల ప్రాజెక్ట్ కి మీరు ఆమోదిస్తారా? మీరు ఆమోదం తెలుపుతారు? చెప్పండి, ఒకసారి చెప్పండి. ఎవరు కూడా మరి అదే కదా సార్, అదే బనకచెర్ల ప్రాజెక్ట్ అంటే మా ఇంటికి గండి కొడతా అని చెప్పేసి అన్నట్టు, మా ఇంటికి రంధ్రం కొడతా, మా ఇంటికి చిల్లు కొడతా అన్నట్టు కదా. మా ఇంటికి చిల్లు కొడతా అన్నారు, మీరే మాట్లాడుతున్నారు. మళ్ళీ ఇక్కడ వచ్చి రాజకీయం చేస్తారా? అధికారంలోకి వస్తారంటే ఎట్లా సార్? ఇప్పుడు మన డిస్కషన్ మోడీ పర్యటన యొక్క దాని ప్రభావాలు ఎలా ఉంటాయి? అయిపోయింది సార్, మోదీ పర్యటన అయిపోయింది. మోదీ పర్యటన ఇద్దరిని గుప్పెట్లో పెట్టుకోవడానికి మోదీ గారు అంటే నాకు అపార గౌరవం. మోదీ గారిని చెప్పండి సత్యవతి గారు, మీరు మాట్లాడండి, ఫైనల్ చేద్దాం. సార్, తెలంగాణలో టీడీపీ జనసేనతో పొత్తుతో బీజేపీ రేపు ఎలక్షన్ లకు వస్తుంది అని అంటే, నాకన్నా సారే చాలా బాగా చెప్పారు టీడీపీ గురించి, టీడీపీ విధానాల గురించి, చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి
తెలంగాణ వ్యతిరేక విధానాలు ఏవైతున్నాయో వాటి గురించి సారే చాలా బాగా చెప్పారు. ఆ అవకాశం తెలంగాణలో లేదు. టీడీపీ ఎన్నడో చచ్చిపోయింది. ఇప్పుడు బీజేపీ కలుపుకోవడం అంటే సచిన శవానికి మేకప్ వేయడమే తప్పితే ఇంకొకటి లేదు. ఆ ప్రాణం ఎన్నడో పోయింది. అది బీఆర్ఎస్ లాభం చేకూరుస్తుందా? బీజేపీకి లాభం చేకూరుస్తుందా? బీఆర్ఎస్ కి లాభం చేకూరుస్తుందా? బీజేపీ సార్ వచ్చిన 5 సంవత్సరాలలోనే టీడీపీ ప్రభావం అంతా ఇంత ఉండే ఉన్నటువంటి ఎవరు ఎమ్మెల్సీ రమణ సార్ ఎవరైతే ఉన్నారో మొత్తం పార్టీని మెర్జ్ చేయడం జరిగింది. పార్టీ లేదు, పార్టీ అధ్యక్షులు లేడు అని చెప్పిన తర్వాత ఇంకా మాకేం లాభం ఉంటదండి? వాళ్ళు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, లేరనేది స్పష్టం కదా. చంద్రబాబు వచ్చి ప్రచారం చేస్తే గతంలో సెకండ్ టైం కేసీఆర్ గెలిచినట్టు మళ్ళీ గెలిచే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా కేసీఆర్ గారు గెలుస్తారు. కేసీఆర్ గారు రేపు ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నారు, మళ్ళీ సీఎం కాబోతున్నారు మూడోసారి. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇప్పుడు ఈ కూటమి వల్ల బీఆర్ఎస్ లాభపడుతుంది అని మీరు అంటున్నారు, అంతేనా? కూటమి వల్ల కాదు సార్, అసలు టీడీపీయే లేదు తెలంగాణలో, జనసేననే లేదు అన్న తర్వాత బీజేపీకి వచ్చిన 2-3 సీట్లు కూడా సార్ ఒకటి. ఇప్పుడు చాలా చర్చ మనం పెద్ద ఎత్తున పెట్టాలి దీనికి సంబంధించి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి ఎక్కడా కూడా కూటమికి అంటే బీజేపీకి బలం లేదు, టీడీపీకి బలం లేదు, జనసేనకి బలం లేదు. ముగ్గురు కలిసి వచ్చి చేసింది ఏంటి అంటే చివరికి ఈవీఎంలను ట్యాంపర్ చేసిరు. ఈవీఎంలను ట్యాంపర్ చేసి వాళ్ళ అధికారంలోకి వచ్చిర్రు అనేది మొత్తం ఇవాళ బయటకు వస్తున్నటువంటి అంశం. ఇది చాలా పెద్ద సబ్జెక్టు. దీని మీద మళ్ళీ మాట్లాడదాం ప్రజలు గారు, మళ్ళీ మాట్లాడదాం. అలాంటి కుట్రతో తెలంగాణలో అడుగు పెడితే వాళ్ళకి తెలంగాణలో చుక్కలు చూపిస్తాము. అదే విధానాలను తెలంగాణ సుందరయ్య గారు, లాభం ఉంటుంది అనుకుంటున్నారా మీరు? మోడీ గారు ప్రయత్నం చేశారు టీడీపీ జనసేనని కలుపుకొని తెలంగాణలో బీజేపీని బలోపేతం చేయడానికి. ఈ విజిట్ వల్ల బీజేపీ మరింత బలపడుతుంది అనుకుంటున్నారా, లేకపోతే చాలా వీక్ అంటే ఇవన్నీ వచ్చే సమస్యలు వస్తాయనుకుంటున్నారా? మోడీ గారి విజిట్ యాక్చువల్ గా ఈ కూటమి సమీకరణాలు, ఆ 3 రాష్ట్రాల గెలుపు ప్రజలతో షేర్ చేసుకుని ఆ స్ఫూర్తిని అందించాలన్న ఒక పాజిటివ్ దృక్పథంతో వచ్చిన ఈ విజిట్ మాకు ఈ ఒకసారికి బూస్టప్ కానీ మొత్తం రాబోయే 2.5 సంవత్సరాలకు బూస్టప్ అని కాదు. ఇలాంటి పర్యటనలు మీటింగ్లు చాలా జరుగుతాయండి. ఆల్రెడీ ఒక షెడ్యూల్ ప్లానింగ్ నడుస్తుంది. అయితే ఈ విజిట్ ఒక సమీకరణాలకి ఎక్కువ ప్రాధాన్యత. అంటే సమీకరణాలు అంటే జనసేన టీడీపీ తోటి మన తెలంగాణ రాజకీయ ముఖ చిత్రంలో మన పాత్ర ఏ విధంగా ఉండబోతుంది అనే దాని గురించే ప్రధానమైన ఎజెండా. మిగతా అభివృద్ధి కార్యక్రమాలు, పెరేడ్ గ్రౌండ్ లో జరిగిన రాజకీయ మీటింగ్ అంతా ఇట్స్ ఆల్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద పార్టీ కన్స్ట్రక్టివ్ ప్లానింగ్ అది. సో ఇప్పుడు ఏదైనా కూడా ఒక వ్యక్తి తొందరపడుతున్నాడని రివీల్ చేయరండి. సమయం సందర్భం చూసి స్ట్రాటజీ అనేది బహిర్గతం అవుతుంది. ఓకే సార్. డాక్టర్ ఏఎస్ రావు గారు, సుందరయ్య గారు, సత్యవతి గారు, మీ అమూల్యమైన అభిప్రాయాలు వ్యక్తం చేసినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.